చంద్రగ్రహణ ప్రభావంతో ఆలయాలన్నీ మూసివేస్తున్నారు. హేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని ముందుగానే మూసేశారు. దీంతోని స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయ గోపురం ముందే మొక్కులు చెల్లించుకున్నారు. రేపు సంప్రోక్షణ తర్వాత ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. రాష్ట్రంలోని ఆలయాలన్నీ 1 గంట తర్వాత మూసేగా ఒక్క ధర్మపురి ఆలయంలో మాత్రమే పొద్దున 11 గంటలకు మూసేశారు. కేతుగ్రస్త చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం ఉదయం 11 గంటలకు మూసివేయబడుతుంది. పునః రేపు ఉదయం సంప్రోక్షణాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత 7:30 గంటలకి పునః దర్శనాన్ని పొందవచ్చు. ఇటు విషయంలో భగవద్బంతులు సహకరించవలసిందిగా విన్నవిస్తున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా రాష్ట్రంలో అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయంను మధ్యాహ్నం 1:30కే మూసివేశారు. భక్తులు ఉదయం నుంచి రాజన్నను దర్శించుకున్నారు. పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో లఘు దర్శనం అమలు చేసి అందరికీ దర్శన ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం సంప్రోక్షణ తర్వాత 7 గంటలకు మళ్లీ దర్శన భాగ్యం కల్పిస్తారు. చంద్రగ్రహణ సందర్భంగా ఈరోజు బంద్ చేయడం జరిగింది. స్వామివారి నిత్య అర్చనలన్నీ కూడా చేసి తదుపరి దేవాలయం గ్రహణ సందర్భంగా బంద్ చేయడం జరిగింది. రాత్రి చంద్రగ్రహణం సంభవించడం వల్ల చంద్రగ్రహణ ఆశ్చర్యాదు పూర్వే యామత్రయ వేదాన్ని ఉన్నందున స్వామివారి నిత్య కైంకర్యాలు అన్నీ కూడా జరిపి స్వామివారి యొక్క దేవాలయం బంద్ చేయడం జరిగింది. తిరిగి రేపు ఉదయాత్పూర్వం సంప్రోక్షణ జరిపి అనంతరం సుప్రభాత సేవ ప్రాతకాల పూజ రోజు జరిగే అన్ని అర్చనలు కూడా జరిపి భక్తులందరికీ కూడా దర్శనాలు ఇస్తామని చెప్పి మా యొక్క మాటను ముగిస్తున్నాను. భద్రాద్రి ఆలయాన్ని మధ్యాహ్నం 12 గంటలకే మూసేశారు ఆలయ అర్చకులు. రేపు తెల్లవారుజామున 3 గంటలకు ఆలయంలో సుప్రభాత సేవ తర్వాత మళ్లీ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ దర్శనం అందేటట్లు చూశారు. ఇందుకోసం శీఘ్ర దర్శనం అమలు చేశారు అధికారులు. చంద్రగ్రహణ సందర్భంగా ఈరోజు స్వామివారి తలుపులు గర్భాలయం తలుపులు అలానే గాలిగోపురం తలుపు కూడా 12 మూసివేయండి. అదేవిధంగా రేపు ఉదయం తెల్లవారుతాన 3 తలుపులు తీసి అలానే పవిత్ర గోదావరి తీర్థం తీసుకుని వచ్చి ఆలయ శుద్ధి సంప్రోక్షణ శాంతి హోమం అలానే ఏకాంతంగా స్వామివారి అభిషేకం ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణమూర్తులకు ఆండాల తల్లికి లక్ష్మీ తయారికి ఆంజనేయ స్వామి సన్నిధికి పరివారంతో కూడా అభిషేకం కావాల్సిన పూర్తిగా సేవాకాలం ఆరోగ్యంతో నిత్య పరిహరణం విజయం పూర్తయిన తర్వాత భక్తులకి ఎన్నికలను దర్శించడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే రెండో జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మూసేశారు అధికారులు. మధ్యాహ్నం 1 గంట సమయంలో అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆలయ తలుపులు మూసేశారు. రేపు ఉదయం 4:05 సంప్రోక్షణ, అభిషేకం, నైవేద్యం, మహాహారతి పూజల తర్వాత జ్ఞాన సరస్వతి ఆలయంలో దర్శనాలు మొదలు పెడతామన్నారు అధికారులు.